హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ అండి. దీనికోసం మనం ముందుగా 1/2 కిలో చికెన్ని వాటర్తో కడిగేసుకొని వాటర్ ఏమీ లేకుండా వడేసి పెట్టుకోవాలండి. చికెన్ ముక్కల్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. దీనికోసం మనం చికెన్ ముక్కలకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసానండి. మీకు నచ్చినంత కారాన్ని వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయని ఇలా కట్ చేసి రసం వేసుకున్నానండి. ఈ సైజులో ఉంటుంది నిమ్మకాయ. ఆ రసం పిండి వేసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఈ స్పైసెస్ అంతా చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా ఒక 10 నిమిషాల పాటు కలపాలండి. ఇలా కలపటం వల్ల చికెన్ ముక్కలకి స్పైసెస్ అన్నీ బాగా పడతాయండి. అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 గంట తర్వాత ఒక మూత తీసేసి 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేయాలండి. 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసానండి నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవటానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పుని వేసానండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకున్నానండి. శనగపిండి మైదా పిండి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి వాటర్తో. ఇలా ముక్కలకి పట్టే విధంగా కలపాలండి. ఒక 10 నిమిషాల పాటు కలపాలండి. కలిపిన తర్వాత ఒక మూత పెట్టి అరగంట సేపు ఓ పక్కన పెట్టండి. అరగంట తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేయండి. ఒకేసారి ఎక్కువ ముక్కలు వేయకండి. అలా వేయటం వల్ల పీసెస్ ఫ్రై అవటానికి ఆయిల్ సరిపోదండి, ఫ్లేమ్ కూడా సరిపోదు. అందుకని కొద్దిగా వేసి ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. పీసెస్ అన్నీ ఒకేసారి వేస్తే ఫ్రై అవ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక గరిటెతో కలుపుకోండి. 10 నిమిషాల వరకు చికెన్ పీసెస్ని కదపొద్దండి. పది నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని 5 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ పీసెస్కి మనము ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలేదండి. మీకు కావాలనుకుంటే యూజ్ చేయండి. ఈవెన్గా ఫ్రై అవుతున్నాయో లేవో ఒకసారి తిప్పుతూ చూసుకోండి.
ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. ఇలా ఒక 20 నిమిషాల తర్వాత చికెన్ పీసెస్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి, ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అండి. టేస్ట్ చేసి చూడండి.